మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలపైన చర్చించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే భారీ వర్షాలు ఎలా అయితే నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలు వర్షాలకు అతలాకుతలమైపోయాయో వాటన్నిటినీ కూడా ఆ నష్టాలపై కూడా నిర్మలా సీతారామన్ కు వివరించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ఆర్థిక మంత్రికి సీఎం టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు విజువల్స్ చూస్తే తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న బకాయిలన్నింటినీ కూడా త్వరలోనే రిలీజ్ చేయాల్సిందిగా రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రి టీం మెంబర్స్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియజేశారు. నిర్మలా సీతారామన్ కూడా వీటిపై సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టు మనకు తెలుస్తోంది. రైట్, చూడొచ్చు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఎంపీలు అందరూ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన నిధుల సమీకరణ కావచ్చు, కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు ఉంచుకోవాలన్న ఆలోచనతో అక్కడ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నారు తెలంగాణ సీఎం అండ్ మొత్తం టీం మెంబర్స్ అందరూ కూడా. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కూడా కోరారు. అలాగే మొత్తం దేశమంతా కూడా వర్షాలతో అతలాకుతలమవుతోంది. కానీ తెలంగాణలో కూడా ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకి ఎంత మేర నష్టం వాటిల్లిందో ఆ వాటిన్నింటినీ కూడా ఆర్థిక మంత్రికి తెలియజేశారు. రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు కావచ్చు, సమకూరాల్సిన నిధులకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్లకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వీటిపై సానుకూలంగా స్పందించారు అన్న సమాచారం అందుతోంది. ఇవాళ రేపు కూడా బిజీగా గడిపే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం రావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే తీసుకురావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా సమయానికి ఇవ్వాలని మరి ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. 10-15 రోజుల్లో మళ్ళీ దీనికి సంబంధించి నీకు వివరాలు పంపిస్తానని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసుకోవచ్చు అని చెప్పారు. అన్నిటి గురించి మాట్లాడాము. 10-15 రోజుల్లో వాటి మీద కొన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇప్పుడు 7 గంటలకి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన్ని వారి ఇంటి దగ్గర కలవటం జరిగింది. రేపు 2 మినిస్టర్లకు అడుగుతున్నారు. అది రేపు